నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. వివోఏలకు ఉన్న పనిభారం తగ్గించేందుకు సెర్ప్ సిఓ ఆదేశాల మేరకు నూతనంగా ఈనారి సిఆర్పిలను వెలుగు శాఖలో రోజువారీ వేతన విధానంలో వీరిని నియమిస్తున్నారని అద్దంకి మండల వెలుగు ఏపీఎం ప్రసాద్ బాబు అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో బుధవారం ఈనారి సిఆర్పిలకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏపీఎం ప్రసాద్ హాజరై మాట్లాడారు. సెర్ప్ సిఓ ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాలలో ఉన్న సభ్యులను ఈనారి సిఆర్పిలుగా తీసుకొని శిక్షణ ఇస్తున్నారని, వీరికి నెలలో 8 రోజులు మాత్రమే పని ఉంటుందని, రోజుకి 300 రూపాయల చొప్పున వేతనం ఇవ్వనున్నారని ప్రసాద్ చెప్పారు. వివోఏ పరిధిలో ఉన్న గ్రూపులను బట్టి 25 గ్రూపులకు 2 ఈనారీలను ఒక సిఆర్పిని కేటాయిస్తారన్నారు. ఈనారీ సిఆర్పిగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు మాత్రమే ముందుకు రావాలన్నారు. ఈనారీలు సిఆర్పిలు చేయు పనుల గురించి తెలియపరిచేందుకు 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఏపీఎం ప్రసాద్ తెలిపారు. పనిభారం పెరుగుతుంది వివోఏస్ అనే ఒక దృక్పథంతో, మంచి సంకల్పంతో వారికి చేదోడుగా వారికి ప్రాజెక్ట్ కి సహాయకులుగా ఈనారీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ ఈనారీ వ్యవస్థలో సిఆర్పిస్ వేరు, ఈనారీస్ వేరు, 2 క్యాడర్స్ ఉన్నారు దీంట్లో. ఈ 2 క్యాడర్స్ సంబంధించి నెలలో 8 రోజులు మాత్రమే మీకు పని ఉంటుంది. నెలలో 8 రోజులు మాత్రమే పని ఉంటుంది. ఎప్పుడన్నా కావచ్చు ఆ 8 రోజులు. 1 నుంచి 30వ తేదీలోపు ఆ గ్రామ సంఘంలో ఏమైనా వర్క్స్ ఉంటే మీకు మనకి ఎన్ఎక్సర్ 2 అని ఒక ఫార్మేట్ ఉంది, ఒక 6 పేజీల ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ కి సంబంధించి ఒక యాప్ ఇప్పుడు ఇస్తారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వర్క్ చేసి ఆ పేపర్ ని మీ వివోఏస్ కి ఇవ్వాలి. మీరు మిమ్మల్ని ఆ 8 డేస్ మాత్రమే ఆ వర్క్ కి వినియోగించుకోవాలి. దానికి క్రైటీరియా కూడా ఏంటంటే, వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మొబైల్ యాప్ ఇస్తారు. ఆ యాప్ లో మీకు ఏం పని చేయాలో కూడా యాప్ లోనే వస్తుంది. అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తేనే మీకు ఒక రోజు కౌంట్ వస్తుంది. నేను వెళ్ళాను సార్, అక్కడ పని చేసాను, రాలేదంటే కాదు. ఆ వర్క్ ఫుల్ఫిల్ అయితేనే మీకు 1 డే అమౌంట్ వస్తుంది. మీకు సంబంధించిన 8 రోజులు 30 రోజుల్లో వివోఏ మరియు సిసిలతో కలిసి ఆ గ్రామంలో పనిచేయాలి. మనకి ఆల్రెడీ మీకు తెలుసు, 1 నుంచి 15వ తేదీలోపు గ్రూప్ మీటింగ్స్ జరుగుతాయి. మీకు అందరూ గ్రూప్ మీటింగ్లు జరుగుతున్నాయి కదా. మీకు ఆల్రెడీ వివోఏస్ ఫోటోలు తీసి చేస్తున్నారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ గ్రూప్ మీటింగ్ అప్పుడు 1 నుంచి 15వ తేదీ దాకా మీరు వాటితో సహకరించి వర్క్ చేయాలి. అదేవిధంగా ఈ 8 డేస్ కి సంబంధించిన వర్క్ కూడా మీ మొబైల్ యాప్ అది రెడీ చేస్తుంది. మీకు 2 రోజులు వర్క్ చేశారు, ఈ మొదట ఇచ్చిన వర్క్ ఫినిష్ కంప్లీట్ అని చెప్పిన తర్వాత 2వ రోజు వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారితో కలిసి వారికి సపోర్ట్ గా, సిబ్బందికి సపోర్ట్ గా మీరు గ్రామాల్లో పనిచేయాలి. రోజుకు వచ్చి 300 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇది వివోఎస్ లాగా కానీ సిబ్బంది లాగా కానీ ఏమైనా పర్మనెంట్ జాబ్స్ అని ఏమైనా అపోహలు ఉంటాయేమో, అలాంటిది అయితే లేదమ్మా. పూర్తిగా టెంపరీ బేసిక్ లో డైలీ వేజెస్ కింద, అంటే రోజుకు వచ్చి ఒక 300 మాత్రమే ఇస్తారు. మీరేం బరువు మోయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ గ్రూపుల్లో ఉన్నారు కనుక మా వివోఏతో కలిసి మీరు కూడా పని చేయాలి. ఏం పని చేయలేదు అనేది ఈ రోజు శిక్షణలో మీకు కొంతవరకు అర్థమవుతుంది. ఈనారి అంటే ఎవరు, సిఆర్పి అంటే ఎవరు, ఈనారి ఏం పని చేయాలి, సిఆర్పి ఏం పని చేయాలి. ఆ పనిలో మాకు సహాయకులుగా, వివోఏలకు సహాయకులుగా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ బేస్ తోటి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ అయి ఉండాలి, గ్రూప్ 10th క్లాస్ ఆపై చదువుకొని ఉండాలి. చెప్పమ్మా. కుంకుపాడు వాడ నిలవాలి. ఏం చదువుకున్నామ్మా? 10th క్లాస్. జగదీశ్వరి. లక్ష్మణ్ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న కూర్చో.
కూర్చోమ్మా. నెక్స్ట్ తర్వాత ఏ నీలిమా. ఉపాధి హామీ పథకం క్రింద గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులు, క్యాటిల్ షెడ్లు నిర్మాణాలు, హార్టికల్చర్ పథకం క్రింద మొక్కలు నాటడం అనేవి ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేయాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశించారు. అద్దంకి మండలం ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశాన్ని నిర్వహించగా ఎంపీడీఓ వరుదిని, ఏపీఓ కోటేశ్వరి హాజరై ఉపాధి హామీ పనుల గురించి చర్చించారు. గ్రామాలలో క్యాటిల్ షెడ్ల నిర్మాణం, పని దినాలు, మొక్కల పెంపకం గురించి సమీక్షించారు. క్యాటిల్ షెడ్ల నిర్మాణం అనేది ఫిబ్రవరి 15వ తేదీలోపు పూర్తి చేస్తేనే లబ్ధిదారులకు బిల్లులు వస్తాయని, లేకపోతే అని ఎంపీడీఓ చెప్పారు. ఎఫ్ఏటీఏలు వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఎంపీడీఓ వరుదిని సూచించారు. మండలంలో ఎవరో ఒకటి జీరో ఉంటారు కదా, జీరో ఉంటే జీరో ఉన్న మండలాల్లో పెట్టుకోవటం. మనం పని చేసిన పని 4,000 మందిని పెట్టినా మనకి రాదు, ఇంకో 3,000 పెట్టే మనకి రాదు. జీరో ఉంది, ఆ పరిస్థితి లేకుండా ప్రతి జీపీ ఎంతో కొంత వేయరు, చేయించండి. పని లేకుండా ఊరికే వేయరు కదా, మీరు వేస్తారా? వేయనప్పుడు ప్రతిదీ బతిమాల నుంచి చేయించుకోవడానికి అలవాటు పడుతున్నారా? మీ పనేనా అది? ఎందుకని చూడలేదా? మెసేజ్ చూడలేదా? ఫోన్ చేసి ఇది పరిస్థితి, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి చెప్పకపోతే అప్పుడు అంతేగాని ఎగ్గొట్టేసి పని చేయకుండా ఉంటే మనం అక్కడ ఆన్సర్ చేసుకోవాలంటే మా వల్ల కాదు. పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదు అంటే చెప్పండి, ఇంకోళ్ళు ఎవరో చేసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవాలి. ఒకటి స్థాయిలో మీరు పని చేసినప్పుడు మీ పని చేసి కూడా పెండింగ్ అనేది మీ దగ్గర చూపించుకోకూడదు. పక్క నుంచి నెట్టేసేయాలి, మీ దగ్గర నుంచి పక్క వెళ్ళిపోవాలి. పడ్డారు, ఎంత ఇబ్బందులు పడ్డారు ఐడియా ఉందా మీకు? బిల్లులు పెట్టి అక్కడ డబ్బులు రాక వాళ్ళు క్లోజ్ చేసేసి ఊళ్ళో వాళ్ళు బండబూతులు తిట్టి కొట్టబోయి అవన్నీ పడతామంటే మీ ఇష్టం. నెలాఖరులోపు అవచేసేయండి. మనం బిల్లులు పెట్టేటప్పుడు 10 రోజులు జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు సంతకాలు పెట్టి మళ్ళీ బిల్స్ అప్లోడ్ చేసేది. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎప్పుడు దాన్ని డౌన్ చేసేసుకుని పెట్టేసేసి మీ చేతులు కూర్చుకోండి, మీ దగ్గర పెట్టింది లేదు అని. పెట్టిందా పెట్టి పెట్టకుండా పెట్టారు. మధ్యలో వెలుగులు పడి వాట్సాప్ చూడరా? మరి ఏదైనా ప్రాబ్లం ఉంది ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఎవరనుకుంటే బిల్లు ఉంటే ఏమయ్యేది? కనపడి వెళ్తాడు మేడం. వచ్చి కనపడ్డప్పుడు ఖచ్చితంగా చెప్పండి. ఆయనతో చెప్పినప్పుడు నాకు అద్దంకి పట్టణంలోని నర్రావారిపాలెంలో నర్రావారి ఇలవేల్పు జంటనాగుల నాగేంద్ర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, రాఘవేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బుధవారం అద్దంకిలో ప్రత్యేక వాహనాలపై విగ్రహాలను ఉంచి పురవీధుల్లో ఉత్సవంగా తరలి వెళ్లారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో మహిళలు, నర్రావారిపాలెం వాసులు విశేషంగా తరలి వచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నర్రావారి ఆడపడుచులకు, నర్రావారికి కార్యక్రమం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. హలో భక్తులకు ఎక్కతే నర్రావారిపాలెం నందు నిర్మిస్తున్న శ్రీ నాగదేవత దేవాలయంలో వివిధ
అద్దంకి గుర్రాల కాలనీకి చెందిన దాసరి సుస్మిత అనే 10వ తరగతి విద్యార్థి విద్యుత్ షాక్ తగిలి 2 రోజుల క్రితం మృతి చెందగా బుధవారం కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు, పులిపాటి హేబులు చక్రవర్తి కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ 10వ తరగతి చదివే సుస్మిత అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు. సుస్మిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంతారావు డిమాండ్ చేశారు. సుస్మిత కుటుంబానికి జరిగిన విధంగా ఏ కుటుంబానికి జరగరాదని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న సుస్మిత నేడు వీరి మధ్యలో లేదని, తల్లిదండ్రులు కుమిలిపోతున్నారని, వీరికి ప్రజా సంఘాలు ఎప్పుడు అండగా ఉంటాయని కాంతారావు తెలియజేశారు. మొన్న బట్టీల వద్ద చనిపోయినటువంటి సుస్మిత కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రజా సంఘాల తరఫున రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఎంత ఓదార్చినా కూడా ఎంతో తక్కువగానే కనబడుతుంది. మరి తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని ఆపే పరిస్థితి కనబడడం లేదు. చేతికి వచ్చినటువంటి అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లేక ఏవైతే రావాలో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అందించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను కోరుతూ ఉన్నాము. ఈ రోజున ఆ కుటుంబంలో విషాదాన్ని నెలకొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీని అంతటికీ అక్కడ సరైనటువంటి వస్తువులు లేక కరెంటు షాక్ కొట్టి చనిపోవడం అనేది చాలా దారుణం. ఆ కుటుంబానికి ఆ దేవుడు ఓదార్పునివ్వాలని కోరుకుంటూ ఉన్నాను. మేదరమెట్లకు చెందిన ఇమాం భాషా మతి స్థిమితం లేక 3 అంతస్తుల భవనం ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇమాం గత కొంతకాలంగా చికెన్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత 4 రోజుల నుంచి మద్యం త్రాగుతూ తనను ఎవరో చంపివేయడానికి వస్తున్నారు అని పరుగులు పెడుతూ తనకు తానే కత్తితో పొడుచుకొని చికిత్స పొందకుండా భవనం ఎక్కి దూకినట్లు మేదరమెట్ల ఎస్ఐ రఫీ తెలిపారు. అమ్మవారి అగ్నిప్రవేశ విశ్వరూప సందర్శన దినోత్సవం సందర్భంగా అద్దంకిలోని గాంధీబొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన ఎంతో విశేషంగా జరిగింది. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులకు పూజా సామాగ్రి దేవస్థానం తరపున అందజేశారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అద్దంకి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు తొడుగుతో అలంకరణ చేసి పూజలు తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. కుంకుమార్చన అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహంతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. ఊరేగింపు కార్యక్రమంలో పాలక మండలి సభ్యులతో పాటు మహిళా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదములు వితరణ చేశారు. జై శ్రీరామ్. కౌసల్యా రామ రారా కౌసల్య రామ రారా కౌసల్యా రామ రారా అవాప్యర్థం అపమృత్యు
ఎవరికి తెలుసా అమ్మగారు చూసారు పైన తీసుకున్నది విలుపత్ర ఎవరైనా హర్షోపచారాలు పరోపచారాలు ఆత్మయం సమర్పయాలి మన అభిప్రాయం అభిప్రాయం చెప్పండి కొబ్బరికాయ వాళ్ళు తీసుకొని కొట్టిస్తారు మన అద్దంకి గొరకాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్కు పుట్టనరాజు గుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ తరపున శ్రీరామచంద్రమూర్తి 6,000 రూపాయల విలువ కలిగిన మైక్ సెట్ను బుధవారం ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ సమక్షంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుజాతకు అందజేశారు. ఈ సందర్భంగా హై స్కూల్ తరపున శ్రీరామచంద్రమూర్తిని శాల్వా కప్పి సత్కరించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.